అండర్-19 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా రెండో వన్డేలోనూ కుర్రాళ్లు అలౌకగా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరియు ముఖ్యంగా రెండో వన్డేలో సూర్యవంశీ ఆకాశ మహద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన 24 బంతుల్లోనే 10 సిక్సర్లు ఉన్నాయంటే అతని విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నిన్న సోమవారం బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో అండర్-19 టీమిండియా విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 24 బంతుల్లోనే 68 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక బ్యాడ్ లైట్ కారణంగా టీమిండియా చేజింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ మెద్దలోనే ఆగింది. దీంతో లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు. అయితే వైభవ్ సూర్యవంశీ దెబ్బకి వార్ వన్ సైడ్ గా ముగిసింది. 23.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అదిరిపోయి ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్లో 2 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్ దాటిగా ఆరంభించిన వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లోనే 6 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. అదే ఊపులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవరాల్ గా 24 బంతుల్లో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ 24 బంతుల్లోనే 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఇక వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత త్రివేది కుండు జాగ్రత్తగా ఆడుతూ ఇండియాకు విక్టర్ అందించారు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆకాశ మహద్దుగా చెలరేగి తాను ఎంత విధ్వంసకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. తాను ఆడిన 24 బంతుల్లోనే 10 సిక్సర్లు ఉండడం ఇది మామూలు విషయం కాదు. మొత్తానికి తన విధ్వంస బ్యాటింగ్ చూస్తుంటే అతని రాక కోసం అతి త్వరలోనే టీమిండియా ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంది.